మా ఊరు మండపటండి. పేరేంటమ్మా? నా పేరు శేషమణి అండి. మాకు ఇద్దరు అబ్బాయిలండి. నన్ను ఒక అబ్బాయే ధ్యానంలోకి పరిచయం చేశాడండి మా చిన్న అబ్బాయి. ఎందుకు చేశాడంటే అండి, వాళ్ళ నాన్నగారు కాలం చేశారండి. కొంచెం జీవితం బాధాకరంగా ఉంటుందనండి, ధ్యానం చేసుకోమ్మా అని చెప్పారు. అప్పుడే పత్రిసారి మా ఊరు వచ్చారండి. పెద్ద పిరమిడ్ ఓపెనింగ్ అయిందనమాట అండి మా ఊళ్ళో. ఓపెనింగ్ అయితే నువ్వు రా అమ్మ అన్నాడండి. నేను అక్కడికి రాకూడదమ్మా అనేసి అన్నానండి. అంటే అలా కదమ్మా పర్వాలేదు రా అన్నాడండి. లేదమ్మా నీకు తెలియదు, నువ్వు చిన్నవాడివి కదా, నేను ఇక్కడి నుంచి టీవీలోంచి చూస్తాను అని చెప్పానండి. చక్కగా పత్రిసారి నేను టీవీలో ఫస్ట్ చూసానమాట అండి. అప్పటికే మా ఊరు 4 సార్లు ఎన్నిసార్లు వచ్చారటండి, మాకు తెలియదు. కానీ అప్పుడు మొదలుకునండి మేము చాలా ఎన్వి తినేవాళ్ళం అండి. అస్సలు ఇప్పటికి మళ్ళీ మా ఇంట్లో పెట్టలేదండి. మొత్తం కుటుంబంలో అందరం శాకాహారులమేండి. మా బాబులేటండి, మా కోడళ్ళేటి, నేనేటి, ఏ చుట్టాలు వచ్చినా ఇంక అసలు వాడమండి. అలా అద్భుతంగా మా జీవితం జరిగిపోతుందండి. ఎక్కడ ధ్యాన ప్రసారాలన్నా వెళ్ళిపోతామండి. వశిష్ఠ గౌతమి కాదు, శాకాహారాలే కాదండి, మొత్తం మా అబ్బాయిలు నేను కూడా వెళ్ళిపోతామండి. మాకు ఎంత ఇష్టమో జ్ఞానం అంటే చెప్పలేనంత ఆనందం అనమాట అండి. ఎక్కడైనా జ్ఞానం క్లాస్ జరుగుతుంది అంటే పెద్ద పండగలా ఉంటుంది అనమాట అండి. ఎందుకు అంత ఇష్టం అంటే అండి, ఆ బాధాకరమైన జీవితంలో అతి సులువుగా బయటపడ్డందుకు అంత ఇష్టం అనమాట అండి. ఇక పత్రిసారి అంటే ఇంకెంత ఇష్టమో చెప్పలేమండి. ఆ మహానుభావుడికి ఎన్ని వేల కృతజ్ఞతలు, కోటాను కోట్ల కృతజ్ఞతలు చెప్పినా రుణం తీరదనమాట అండి. అలాంటి అద్భుతమైన గురువు ఈ భూమి మీదకి వచ్చి ఎందరినో ఉద్ధరించాడండి మహానుభావుడు. మేమంతా ఒక గ్రూప్ అండి మెండపాటలోని. చాలా బాగా అన్ని కార్యక్రమాలు చేస్తామండి. గ్రూప్కి వెళ్ళిపోతుంటామండి, గ్రూప్కి వచ్చేస్తుంటామండి. ప్రతి దానికి కూడా మా ఇంట్లో క్లాసులు పెట్టిస్తుంటామండి. ఎక్కడ క్లాసులు జరిగినా వెళ్తామండి. మా ఊళ్ళో జరిగిన, పక్క ఊళ్ళో జరిగిన, ఏ ఊళ్ళో జరిగినా ప్రసారాలకు వెళ్తామండి, భీమఖండాలకు వెళ్తామండి. ప్రతి విషయంలోని పాల్గొంటామండి ఈ గ్రూప్ అందరం కూడానండి మాతో పాటే. ఒకసారి నాకండి ఏమైందంటే అండి, ఈ పాదం దగ్గర నుంచి అండి పై ఈ మక్కి వరకు నరం లాగేదండి. బాగా ఎక్కువగా నొప్పిగా ఉండేదనమాట అండి. ఉంటేని ఏమైందంటే అండి, దాన్ని చూపించుకుంటే డాక్టర్ గారు కిడ్నీ ప్రాబ్లం అని అదని ఇదని అనేవారండి. ఒక నైట్ ఏమైందంటే మొండిగా వదిలేస్తానండి. పెద్దగా మందులు అంటే అసలు ఇష్టం ఉండదండి నాకు. నైట్ టైం అండి మాస్టర్స్ 4 వచ్చారండి. వచ్చి హాస్పిటల్లో ఎలా అయితే ఆపరేషన్ చేస్తారో అండి అలా ఆపరేషన్ చేశారండి. నా కాళ్ళలోంచి నల్లటి పీలికలు లాంటివి బయటికి తీసి పాడేసేవారండి. ఆ పాడేసిన తర్వాత అండి ఆ కాళ్ళలో నొప్పి మళ్ళీ రాలేదండి. అదొక గొప్ప అనుభవం అనమాట అండి. అలాగే ఎన్నో అనుభవాలండి. నాకు ఏదైనా కొంచెం శుద్ధిగా ఉందనుకోండి, నా బాడీతోటే నేను మాట్లాడుకుంటానండి, కణాలతోటి. నా అవయవం ఎక్కడైతే ఉందో ఆ అవయవం దగ్గరికి వెళ్ళండి, ఆ అవయవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటా, థ్యాంక్స్ చెప్పుకుంటా, ప్రేమిస్తూ ఉంటానండి. అలా ప్రేమించి థ్యాంక్స్ చెప్పుకోవడంలో అది సులువు, జాయిగా సులువైపోద్దండి. అలా ఈ జ్ఞానంలోకి వచ్చాకండి ఎన్నో టెక్నిక్లు తెలుస్తాయండి. ఎంతో సత్యవంతంగా జీవించాలని అభిప్రాయం ఉంటుందండి. ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలని అభిప్రాయం ఉంటుందండి. ఎప్పుడు ఆనందంగా జీవించాలి అని అభిప్రాయం కలిగిందండి. ఇదివరకు అలా ఉండేది కాదండి. అది లేదో ఇది లేదో, అది కావాలో ఇది కావాలో అన్న ఒక ఏదో తెలియని శ్వాసలో కొట్టుకుపోయేవాళ్ళమండి. ఇప్పుడు ఏది ఉంటే దానిని చూసి సంతోషించడం, తృప్తి పడడం ఎంతో ఆనందమైన జీవితం అన్నమాట. ఆనందానికి మించిన జీవితం లేదని ఈ పత్రిసార్ వల్లే అర్థమైందండి. అంతకితం ఆధ్యాత్మికంగా ఎన్ని విన్నా కానివ్వండి, ఒక పురాణాలలాగా విన్నాం కానివ్వండి, ఆ జీవితం అంటే ఎలా జీవించాలో, ఈ ఆనందమయ జీవితాన్ని, ఆ జీవితం అంటే ఎంత విలువైందో, టైం అంటే ఎంత విలువైందో, మనిషి అంటే ఎంత విలువైన, ప్రతి విషయానికి విలువ తెలుస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఒక చిన్న మినపగింజ కింద పడిపోయినా దాని గురించి కూడా విలువ తెలుస్తుందండి. అంత అద్భుతమైన జీవితాన్ని ఆ మహానుభావుడు వల్ల పొందామండి. క్లాసులు చెప్పడానికి వెళ్తానండి అప్పుడప్పుడు. పాటలు రాస్తానండి, పాటలు పాడతానండి. అలా నాకు వచ్చిరాని పనులు అన్నీ చేసేస్తానండి. అది సరిగ్గా వచ్చినా రాకపోయినా చేయడం మాత్రం మొదలు పెట్టేస్తానండి, చేసేస్తుంటానండి. అలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నామండి.
నెక్స్ట్ ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం? జ్ఞాన కార్యక్రమం మీ మా మా ఊర్లోనండి ప్రతిదీ చేస్తామండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లోనేనండి 8 రోజులు క్లాసులు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు అది పెట్టాలండి ఇంటికి వెళ్ళాక నేను. అలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో అందరి ఇళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట అండి. ఇంకా ఎవరైనా పెట్టమని పిలుస్తారనుకోండి, మేము అందరం వెళ్ళి పెట్టి 2 to 5 వరకు రోజుకొకళ్ళు క్లాస్ తీసుకునండి చెప్తాం అనమాట అండి. జ్ఞానం ఇలా చేసుకోవాలమ్మా, ఇలా చేసుకుంటే మంచిది అనేసి వాళ్ళ ఇంట్లో 8 రోజులు క్లాస్ నడుపుతామండి. అంటే 41 రోజు పెట్టుకునే వాళ్ళు 41 రోజు పెట్టుకుంటారండి. అన్ని రోజులు పెట్టుకోమన్న వాళ్ళు ఏమోండి 8 రోజులండి. అలా పెడతాం అనమాట అండి. ఆ చుట్టుపక్కల ఊళ్ళే కాదండి, పీకేటి పాకల ఆ చుట్టూ ఊళ్ళన్నీ వెళ్తుంటామండి. వడ్లమూరు ఎక్కడ ఏ ఊరిలో ఉంది అంటే ఆ ఊరు వెళ్ళిపోతామండి. ఎక్కడ పిరమిడ్ యూనివర్సిటీ అని వెళ్తామండి. అసలు దేనికి ఎవరూ మిస్ అవ్వండి. ఒక వ్యాన్ ఉంటుందండి, కృష్ణ అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ వ్యాన్ పెట్టుకుంటామండి. వ్యాన్ పెట్టుకుని చక్కగా ఆ కార్యక్రమానికి వెళ్ళిపోతాం. చాలా అద్భుతంగా జరుగుతుంది. మీకు బంటు మిల్లు ఎలా తెలుసు? ఇంత దూరం ఎలా ఎంత బంటు మిల్లు అయితేనండి మాకు సరిగ్గా తెలియదు కానండి, ఇదిగోండి మా అక్క వాళ్ళ నిన్నీరుడు వచ్చారండి. వస్తే బంటు మిల్లు రావాలి అనుకున్నామండి. అయితే సెల్లో అది అనౌన్స్మెంట్ లేదు, సెల్లో అది పెట్టలేదు కదండి, అనౌన్స్మెంట్ లేదు అనేసి అనుకున్నామండి. మొన్న కడతాలు వెళ్ళామండి. కడతాల్లోనేమో పేపర్లు పంచారండి. అక్కడ ఒక పేపర్ తీసుకున్నామండి. నీరుడైతే మా అక్క వాళ్ళ వచ్చారండి, మా వదిన మా అన్నయ్య వాళ్ళ వచ్చారండి. ఆ పేపర్తోనేనండి ఇంకేళ్ళు వచ్చిన దాని మీద బంటు మిల్లు వచ్చామన్నమాట అండి. మా అబ్బాయి నేను వచ్చామండి. మా అబ్బాయి ఒక రోజు ఉండి వెళ్ళిపోయాడండి, షాపు పని అనేసి వెళ్ళిపోయాడండి. అలా మాకు తోసిన సహాయం జ్ఞానానికి చేస్తూ ఉంటామండి. మా స్థాయికి తగ్గట్టు జ్ఞానానికి సంబంధించిన పనులు అన్నిటిలో పాల్గొంటాం. థ్యాంక్ యూ మేడం. ఏది కాదనవండి, ఏది నో అనవండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.